హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియో ఏంటంటే, మనం ఎప్పుడూ చేసుకునే చికెన్ బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి చికెన్ ఫ్రై చేసుకోండి. చాలా యమ్మీగా అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా? వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ రెసిపీ బ్యాచిలర్స్కి అండ్ సింగిల్గా ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఓకే, ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. నేను 1 kg చికెన్ తీసుకున్నాను. మంచిగా సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి నేను దాంట్లోనే వేసేసాను. టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం కారం అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసి ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్లో పెడితే 1 అవర్, బయట పెడితే 1.5 అవర్. తర్వాత వేడెక్కిన ఆయిల్లో ఇలా చికెన్ ఫ్రై వేసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి మంచిగా ఫ్రై చేయడమే. మొత్తం వాటర్ అని మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఎలా అంటే ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు వాటర్ బాగున్నాయి కదా. సో ఇప్పుడు మనం పుదీనా ఆర్ కరివేపాకు వేసుకొని మంచిగా కలిపేసేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడే అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది. ఓకే, ఇలా వాటర్ మొత్తం సపరేట్ అయ్యాక ఇలా ఆయిల్ మాత్రం సపరేట్ అయిపోతుంది. ఆయిల్ వాటర్ అంతా ఇంకిపోయి అప్పుడు ఈ చికెన్ని పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇప్పుడు ఇక్కడ మిగిలిన ఆయిల్ ఉంది కదా, సో ఆయిల్ సరిపోతే ఓకే, లేదంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 పెద్ద ఆనియన్స్ ముక్కలు వేసేసి మంచిగా అండ్ దాంట్లోకి ఒక 4 పచ్చిమిర్చి వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. సో గోల్డెన్ బ్రౌనిష్ కలర్ ఎందుకంటే కర్రీ అనేది థిక్గా చాలా బాగుంటుంది ఫ్రై. దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం కారం అండ్ తర్వాత ధనియా పౌడర్ వేసి మంచిగా కలిపేసుకోవడమే. తర్వాత చికెన్ మసాలా ఉంటే యాడ్ చేయండి, లేదంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చికెన్ ఫ్రై కాబట్టి చాలా కొంచెం క్వాంటిటీలో యాడ్ చేసుకొని మసాలా తక్కువ ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా అడుగంటకుండా కలుపుకోవాలి. ఇలా అడుగంటుతూ ఉన్నప్పుడు ఇలా హార్డ్గా ఇలా అన్నామంటే మసాలా మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు చికెన్కి కలర్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనము కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని తర్వాత కొంచెం కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పౌడర్ అనేది ఆప్షనల్, మీకు అవైలబుల్ ఉంటే యాడ్ చేయొచ్చు, లేదంటే అవసరం లేదు. సో అప్పుడు కొంచెం దగ్గర పడుతుంది కర్రీ. ఇలా కలిపేసుకొని ఇంకా మనం చికెన్ని యాడ్ చేసేసుకోవడమే. చికెన్ యాడ్ చేసే ముందు మసాలా మొత్తం అడుగంటకుండా దగ్గరకు వచ్చేంత వరకు బాగా స్మాష్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ దీంట్లో యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. చూసారా ఎంత యమ్మీగా ఉందో. తర్వాత మనం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవడమే. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు అడుగంటుతూ ఉంటుంది. దాన్ని గట్టిగా ఇలా రాకుతూ కలుపుకోవాలి. ఎందుకంటే కర్రీ అనేది అప్పుడే టేస్టీగా ఉంటుంది. మాడిన స్మెల్ కూడా రాకుండా చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. అప్పుడే కర్రీకి అన్నది టేస్ట్ వస్తుంది. కొత్తిమీర వేసిన తర్వాత టేస్ట్ అన్నది డబల్ అవుతుంది. సో వీలైతే కొంచెం ఎక్కువగానే వేసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇలా కలుపుతూనే ఉన్నాను కదా, లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ 90% కుక్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఆ మసాలాలన్నీ ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి. సో యమ్మీ చికెన్ ఫ్రై ఒక 5 మినిట్స్లో 10 to 15 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఈజీగా చేసేయచ్చు ఈ రెసిపీ. సో ఇంట్లో ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియో చూడడమే కాదండి, ఎలా ఉంది ఏంటి అని ట్రై చేసి నా రెసిపీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, సూపర్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి రైస్ తీసుకొని ఒక 4 ముక్కలు వేసుకొని ఒక ఉల్లిపాయ వేసుకొని తింటే అదిరిపోతుంది. సో నేను ట్రై చేశాను, నాకు బాగా వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి. ఓకే, బాయ్.